ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ గమనించండి, దుప్పి అంటే ఏంటంటే ప్రియులారా గమనించండి, మనందరం మన భాషలో మాట్లాడతాం కదా, ఏంటి చెప్పండి, జిమ్క అని చెప్తాం చూడండి. ఈ జిమ్క ఏం చేస్తుందంటే నీటి కొరకు ఆశపడుతుందన్నమాట. అది నీళ్ళను తాగడానికి ఎలాగైతే అది ఆశపడుతూ పరుగులు తీసి ఎలాగైతే మరి ఆ నీటి దగ్గరికి అది ఆశపడుతూ అది వెళుతుందో, ఇక్కడ గమనించండి, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఏమండి, మనం ఎప్పుడైనా దేవుని కొరకు మనం ఆశపడామా చెప్పండి? మన దేవుని కొరకు ఎప్పుడైనా ఆయన కొరకు మనం ఆలోచించామా చెప్పండి? ఎప్పటికీ మనం దేని కొరకు ఆలోచిస్తుంటామంటే మన కొరకు, మన కుటుంబం కొరకు, మన కుటుంబ ఎదుగుదల కొరకు మనం ఆశపడుతుంటాం. అయితే ఇక్కడ గమనించండి, భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎలాగైతే ఏమండి దుప్పి మరి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది తండ్రి. కింద మాట చదువుతున్నాం. కింద మాట, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఏమండి అపరిమితముగా దేవుని కొరకు ఆశపడుతున్నాడు. చాలామంది డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, ధనము కొరకు ఆశపడుతుంటారు. ఈ లోకంలో ఉన్న అన్ని వాటిపైన తమ మనసు ఉంచి వాటి కొరకు ఆశపడుతుంటారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది తండ్రి, నువ్వంటే నాకు ఇష్టం. ఒక చిన్న పాప ఒక పెద్ద సభ జరుగుతుంది ఒక ప్రాంతంలో. ఆ పెద్ద సభలో ఇక్కడ గమనించండి, ఆ పెద్ద సభలో రాజు ఏమంటున్నాడంటే, మీ అందరికీ ఏం కావాలో కోరుకోండి అని చెప్తున్నాడు. అని ఆ రాజకోటలో వారికి ఆఫర్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేశారంటే, కొంతమంది టీవీ మీద ఇది మరి చేపెట్టి ఇది నాకు కావాలి, కొంతమంది బీరువా మీద చేపెట్టి ఇది నాకు కావాలి, కొంతమంది బంగారం మీద చేపెట్టి ఇది నాకు కావాలి, కొంతమంది మరి ఆస్తుల పట్ల లేకపోతే ఫలాల పట్ల ఇది నాకు కావాలని చెప్పి రాజు దగ్గర కోరుకున్నారు. అయితే చిట్ట చివరికి ఒక చిన్న పాప, ఒక 8 ఏళ్ల పాప వచ్చి, రాజా ఇవన్నీ నాకు వద్దు, నీవే నాకు కావాలి అని చెప్పి ఆ పాప చెప్పేసరికి వెంటనే రాజుగారు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని నా తర్వాత ఈ బిడ్డని ఈ రాజ్యానికి రాణి అని చెప్పి ప్రకటన చేశాడు. అంటే అందరూ దేని కొరకు ఆశపడ్డారు, అందరూ కూడా దేని కొరకు తన మనసు ఉంచి వాటిని కోరుకున్నారు. కానీ అయితే ఆ చిన్న పాప మాత్రము రాజు పట్లని మనసు పడింది. రాజే నా ఎంట ఉంటే నాకు ఏది కొదవలేదనుకునింది. కాబట్టి రాజా నువ్వే నాకు కావాలి, నువ్వే నా రాజువి, నువ్వే నా తండ్రివి, నువ్వే నా సర్వస్వం అని చెప్పి ఆ బిడ్డ ఎప్పుడైతే పంట వస్తే నేను దేవుని కొరకు బతుకుతాను, ఈ సంవత్సరం నా పిల్లలకు మరి పెళ్ళి అయితే నేను దేవుని కొరకు మంచిగా బతుకుతాను, ఈ సంవత్సరం మంచి జాబ్ వస్తే, మంచి ఉద్యోగం వస్తే నేను దేవుని కొరకు బతుకుతాను, ఈ సంవత్సరం నాకు ఒక 10 లక్షలు లాభం వస్తే నేను దేవుని కొరకు బతుకుతాను, ఈ సంవత్సరం నాకు ఒక 5 లక్షలు వస్తే నేను దేవుని కొరకు బతుకుతాను, ఈ సంవత్సరం నాకు మరి దేవుడు స్వస్థపరిస్తే నేను దేవుని కొరకు బతుకుతాను, దేవుడు ఈ సంవత్సరం నాకు ఒక మగబిడ్డనిస్తే నేను దేవుని కొరకు బతుకుతాను. ఇలా ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో దేవుని దగ్గర షరతులతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం. ఇక్కడ భక్తుడు చూడండి, దేవా జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని కొరకే ఆశపడుతున్నాడు. ఏ కోరిక, ఏ ఆశ కోరుకోకుండగా, దేనిపైన ఆశపడకుండగా, దేవా నీపైనే నా మనసు ఉంది, నీవే నాకు కావాలి, నీ దగ్గరే నా జీవితం ప్రభు అని చెప్పి భక్తుడు ప్రియులారా ఈ మాటలు రాస్తున్నాడు. కింద మాట మనం చదివితే, కింద మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనను, ఇక్కడ ఏమంటున్నానంటే నీ సన్నిధికి నేను ఎప్పుడు కనపడాలి అంటే అర్థమేంటి చెప్పండి? దేవుని మందిరం కొరకు ఆశపడుతున్నాడు, దేవునికి కనబడడానికి ఆశపడుతున్నాడు.
దేవుని మనం ఎప్పుడు కనపరుచుకుంటామంటే ప్రియులారా, ఏమండి ఆ రోజులో ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఆ రోజు వాళ్ళు శనివారం ఆరాధించేవారు. శనివారం ఆరాధించడానికి ముందే ఏమండి వాళ్ళు బేస్తవారమే సిద్ధపడతారు. బేస్తవారం రోజు ఏమండి సిద్ధపడి బేస్తవారం, శుక్రవారం, శనివారం రోజు దేవుని మందిరాన్ని వెళ్ళడానికి ఇంటిని శుభ్రపరచుకుంటూ ఏమండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రియులారా గమనించండి, ఇక్కడ 3 రోజుల ముందరే సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఆయన చెబుతున్నాడు, దేవా నేను నీ సన్నిధానంలో కనబడవలనని నేను ఆశించుచున్నాను. ఏమండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, దేవా ఈరోజు నేను మందిరానికి వెళ్తున్నాను తండ్రి, నీ వాక్యం నేను జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి ఎంతమంది ఇంటికాడే సిద్ధపడి వస్తున్నారు చెప్పండి. ఈరోజు మనం ఇంటికి వెళ్తాం కదండి, వచ్చే వారము దేవా ఈ వారము నీ సేవకుడు ఈ మాటలు చెప్పాడు, వచ్చే వారం మరి ఏ మాటలు చెప్తాడో తెలియదు, నీ మాటలు నేర్చుకోవడానికి నా హృదయము సిద్ధపాటు చేయి ప్రభువా. నేను వాక్యం వింటుంటే సాతానుడు అపవాది నాకు నిద్రమత్త కలిగిస్తున్నాడు తండ్రి, నీ సన్నిధానంలో నీ వాక్యం నేర్చుకోవడానికి, నీ సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధానంలో పాటలు పాడడానికి, నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించడానికి తండ్రి నా మనసు సిద్ధపాటు చేయి తండ్రి అని చెప్పి ఎంతమంది ఏమంటే ప్రతిరోజు మందిరములో దేవుని సన్నిధానంలో కనపడడానికి, దేవుని సన్నిధానానికి రాక మునిపే వారమంతా కూడా వీటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? మనం మందిరానికి రాగానే కూర్చుండగానే పాటలు అయిపోయిన అనంతరమే నిద్రించడం ప్రారంభిస్తాం, అంతే కదండి. నిద్ర ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు నిద్ర అంటే వాక్యం అయిపోయేంత వరకు నిద్రే, నిద్ర 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 నిద్ర. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది, ఆయన సన్నిధానానికి వెళ్ళాలని, ఆయనకు నేను కనబడాలని నా ప్రాణం ఆశపడుచున్నది. ప్రియులారా భక్తులకి ఉంది ఆశ. ఎవరికి ఆశ ఉంటుందంటే భక్తులకే ఆశ ఉంటుంది, అందరికీ కాదు. ఏమండి అందరికీ ఆశ ఉండదు, భక్తులకే ఆశ ఉంటుంది. ఏమండి నిజంగా మన ఊరిలో దేవుని మందిరం చాలా మనందరికీ అదృష్టకరమైనదండి. నిజంగా నేను కూడా జూటులో ఉండింటే దేవుని మందిరాన్ని వదిలిపెట్టేవాడిని కాదు. ఎందుకంటే గంటల తరబడి మందిరంలో దేవుని వాక్యము నేర్చుకోవడం, లేకపోతే వినడం, లేకపోతే చదవడం, ప్రార్థించడం ఎంత మేలు, ఎంత ధన్యతప్రమైన దేవుని వర్లరా. బొంబాయి ప్రాంతంలో చిన్నపాటి కొట్టం, ఏమంటే మేము వెళుతున్న మందిరము చిన్నపాటి కొట్టం అన్నమాట. ఎప్పుడన్నా బొంబాయిలో మరి చక్కగా మరి రేకుల షెడ్ వేశారు, కానీ అప్పట్లో మరి పట్ట పరిసి ఏమండి పట్టతో కట్టిన చిన్న మరి కొట్టం అన్నమాట. ఆ కొట్టములో ప్రతిరోజు 5 గంటలు 6 గంటలు ప్రతిరోజు వాక్యం చదువుకునే వాళ్ళం. ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ ప్రతిరోజు కూడా వాక్యం చదువుకునే వాళ్ళం. ఏమండి దేవుని మందిరం, దేవుడు చక్కగా ఏమండి మన ఊర్లో ఇంత అద్భుతమైన మందిరం. ఎంతమంది చెప్పండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని దేవుని వాక్యం చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడికి వచ్చి 1 అర్ధగంట గంట ప్రతిరోజు నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఎంతమంది దేవుని సన్నిధానంలో మనము కనపరుచుకోవడానికి ఎంతమంది సిద్ధపడి ఇక్కడికి వస్తున్నారు చెప్పండి? ప్రియులారా ఇక్కడ గమనించండి, భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. వామ్మో ఎంత అద్భుతమైన మాట. ప్రేమ దేని కింద మాట చూడండి, కింద మాట చదువు. కోరహు కుమారుల గురించి ఏమని చెప్తున్నా అంటే, అయ్యా మరి మీ దేవుడు ఏమాయను అని చాలామంది అడుగుతున్నారంట ఆయనకి. ఏమండి నీ దేవుడు ఏమాయను అని చెప్పి అడుగుతుంటే ఈ ఒక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, దేవా వాళ్ళు ఈ మాట చెబుతున్నప్పుడు నా కన్నీళ్ళు వేరులై పారుతున్నవి, నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఏమండి ఆ భక్తునికి ఏమని చెప్తున్నాడంటే, దేవా ఈ మాటలు వింటున్నప్పుడు నా గుండె కరిగిపోతుంది, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు నీ ఎక్కడ వెళ్ళాడు, నీవు బాధలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాయను, నీవు కష్టాలలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాయను, నీవు బాధలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాయను, నీ సమస్యలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో చావు జరిగినప్పుడు, నీ కుటుంబంలో భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు నీ దేవుడు ఏమాయను.
ఈ మాటలు వినగానే భక్తుడు చెప్తున్నాడు, దేవా, ఈ మాటలు నా చెవు పడగానే నా హృదయము దుఃఖముతో కన్నీళ్ళతో నిండిపోతుంది. నేను ఇంకా ఆహారం తినడం మానివేశాను. అన్నపానములే ఏమంటే నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. ఏమంటే భక్తుడు చెప్తున్న మాట, నేను ఇంకా ఆహారం తినలేకపోతున్నాను. ఏమండి ఎప్పుడైనా మన గ్రామంలో ఏమండి ఎవరైనా మనకు చెప్పారా, మీ దేవుడు ఎక్కడా, మీ దేవుడు మీకు ఏం మేలు చేశాడు, మీ దేవుడు మీకు ఏం చేశాడని మీరు దేవుని కొరకు ఇంతగా మీరు ఆరాట పడుతున్నారు? మీ దేవుడు నిజంగా మీకు తోడుగా ఉన్నాడా? మరి మీ దేవుడు మీకు తోడుగా ఉంటే మరి మీ కుటుంబంలో ఎందుకు ఇన్న సమస్యలు? మీ కుటుంబంలో మీకు దేవుడు తోడుగా ఉంటే మీకు ఎందుకు ఇన్ని బాధలు? చెప్పేవాళ్ళు లేరా చెప్పండి? ఈ మాట వినగానే ఏమండి మనం కూడా ఏమంటాం తెలుసా, నిజమే కదా వీళ్ళు చెప్పేది, నిజమే కదా వీళ్ళు చెప్పేది. ఒకప్పుడు మనం బాగుండే వాళ్ళం, ఒకప్పుడు మనము దేవుని నమ్మకం ఉనిపై మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడే అన్ని కష్టాలు, ఇప్పుడే అన్ని ఇరుకులు, ఇప్పుడే అన్ని సమస్యలు. అయితే ఇక్కడ భక్తుడు చూడండి, ఈ మాట తన చెవిన పడగానే ఆయన చెబుతున్నాడు, నేను ఆహారమును వదిలిపెట్టాను, నేను కన్నీళ్ళై నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అని భక్తుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మన కుటుంబంలో కూడా ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మనం ఏమనాలి తెలుసా? ఎవరైనా ఇలాంటి మాటలు మీ దేవుడు ఏ మాయనని మనకి అడిగినప్పుడు మనం ఏమనాలి తెలుసా? నా దేవుడు ఏ మాయనో అని మీరు అడుగుతున్నారు కదా, నా దేవుడు ఏం చేశాడు అంటే ఆ కలవరిగిరిలో నా కొరకు, ఈ ప్రపంచం కొరకు, నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు తన అమూల్యమైన రక్తం కార్చాడు. ఆయన ఏ మాయనో కాదు, ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. నీతిమంతునికి, అపవిత్రునికి, పాపాత్కునికి, పరిశుద్ధునికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఈ మాటలు చెప్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మన కన్నీళ్ళు కారుస్తామో, ప్రేమైన దేవుని వల్ల ఆయన చెబుతున్నాడు, ఏమండి నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. కింద మాట జన సమూహముతో, పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచున్నాను. నిజమే ప్రియులారా, పండగ చేస్తున్న వారితో, ఏమన్నా సంతోషం ఉన్న వారితో ఈయన ఇంత దుఃఖంతో ఉన్నా, ఇంత బాధతో ఉన్నా ఆ సంతోషాన్ని చూసి, ఆ ఆనందాన్ని చూసి ఈయన కూడా వాళ్ళతో కలిసి ఏమండి దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఏమండి దేవుని మహిమపరుస్తున్నాడు. ఇక్కడ గమనించండి, భక్తుడు మనకి చెబుతున్నాడు ఏంటో తెలుసా? సంఘానికి చెప్తున్న మాట, మీ కుటుంబాలలో, మీ జీవితంలో, మీ యొక్క సంఘములో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా మీరు కూడా దేవుని ఆరాధించడం వదిలిపెట్టకండి, స్తుతించడం వదిలిపెట్టకండి, దేవుని మహిమపరచడం వదిలిపెట్టకండి, దేవునికి మీకు మీరు కనపరచడం వదిలిపెట్టవద్దండి. తర్వాత చెప్తున్నాడు, మీ ప్రాణమును దేవుని కొరకు ఆశపడండి, తృష్ణగనండి, దేవుని కొరకు నమ్మకంగా బతకండి. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన ఒక సమయము మనకు ఖచ్చితంగా హెచ్చించే సమయము, దీవించే సమయము, ఒక సమయం మనకు ఉంది. ప్రేమైన దేవుని మరి భక్తులు చెబుతున్న మాట కాబట్టి దయచేసి మనము కూడా ఏమంటే దుప్పి మరి నీటి వాగు కొరకు ఎలాగైతే ఆశపడుచున్నదో మనం ప్రాణము కూడా దేవుని కొరకు ఆశపడి ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.